హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజు ఫ్రంట్ పార్ట్లోని కప్పుని హ్యాండ్తో ఎలా ఫోల్డింగ్ చేయాలో చెప్తా. కరెక్ట్గా పైన క్రాస్ పీస్ వేస్తాం కదా చేతి పనికి, అంత వదిలేసి మధ్యకి వచ్చేటట్టు తీసుకొని 4 వేల కొలతతో గీసుకోవాలి. ఈ 2 కొలతల మధ్య మిడిల్లో సంకపాటుకి గీయాలి, తర్వాత కింద వచ్చేది గీయాలి. చూడండి, అలా పట్టుకొని ఆ మధ్యలో వేసిన కుట్టుని వేయాలి. పైన కొంచెం వదలాలి, ఎందుకంటే 1 ఇంచ్ వదిలితే క్రాస్ పీస్ వేస్తాం కదా, అప్పుడు మెడకి చేతి పని చేస్తామన్నమాట. హెమ్మింగ్ చేయడానికి అలా వదిలేయాలి. తర్వాత మిడిల్ అలా వేసిన తర్వాత నెక్స్ట్ ఈ కరెక్ట్గా బెత్తడి కొలత అయిపోయిన తర్వాత అక్కడ గీసుకోవాలి సంకపాటుకి. ఆ బెత్తడి కొలత తీసుకున్న దాని మిడిల్లో సంకపాటు గీయాలి. సంకపాటుకు కూడా అలా కుట్టు వేసిన తర్వాత కింద వేయాలన్నమాట. ఇలా ఈజీగా ఎట్లా ఎవ్వరికి కావాలన్నా ఫిట్టింగ్ చాలా బాగా ఏలు కొలతలతోనే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సరిపోయిద్ది అనమాట. చూడండి, అలా చేసిన తర్వాత దీనికి ఈ సంకపాటుకి కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు కింద భాగం కూడా వేయాలి. కింద వేసేటప్పుడు ఎక్స్ట్రాగా పట్టుకోవాలా, 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఇలా సైజులను పట్టి. చిన్న వాళ్ళకైతే 1 ఇంచ్, సన్నగా ఉన్న వాళ్ళకి, లావు వాళ్ళకైతే 1.5 ఇంచ్ సైజులో కుట్టు వేయాలన్నమాట. అలా వేస్తే కప్పు చాలా నీట్గా ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఆ కప్పు వేసుకున్నప్పుడు బ్లౌజు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కప్పు చాలా ఈజీ మెథడ్ అనమాట. మనకు టేప్ అవసరం లేదు, ఏలు కొలతలతోనే వేసేయచ్చు. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. కరెక్ట్గా అది ఎట్లా వచ్చిందంటే మిడిల్కి కొంచెం కింద భాగం, అంటే పైన మనము చేతి పని చేసే అంత ఖర్చు వదిలేసి ఆ మిడిల్ పార్ట్లో ఒక గీత గీసి వేయాలన్నమాట. తర్వాత బెత్తడి కొలత పెట్టుకొని సంకపాట్లకి కరెక్ట్గా మిడిల్లో వేయాలి. చూడండి, అలా వేయాలన్నమాట. అలా వేస్తే ఎవరికైనా చాలా బాగా ఫిట్నెస్ చాలా బాగా కుదురుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా టేపు లేకుండా కూడా ఏళ్ళు కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. ఏ సైజు వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు. మనము ప్రతిసారి టేప్ ఉపయోగించాల్సిన పని లేదు. అలా సంకపాటు వేసిన తర్వాత కింద మాత్రం వేసేటప్పుడు కింద కుట్టు లావుగా ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచ్ వరకు, సన్నగా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ వరకు వేసుకున్నా సరిపోయిద్ది. అప్పుడు ఫిట్నెస్ బాగా ఉంటుంది అన్నమాట. అలా ఆ కింద డాట్ వల్లనే కప్పు మంచిగా వస్తుంది అన్నమాట. ఆ కింద డాట్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల కప్పు నీట్గా అనిపిస్తుంది. అప్పుడు ఎలాంటి సైజు వారికైనా పర్ఫెక్ట్ కొలతలతో సరిపోయిద్ది అనమాట. ఆ కప్స్ ఇక మనం క్రాస్ బెల్ట్ వేసిన తర్వాత ఆ కప్పు నీట్గా నిల్చుంటుంది. అలా ఈజీగా నేను ఇప్పటికి ఎన్ని జాకెట్లు కుట్టినా ఇదే మెథడ్ ఫాలో అవుతా. ఎలాంటి వారికైనా ఈ ఫిట్నెస్ చాలా బాగా కుదురుతుంది.